మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చెన్నాపూర్ మాజీ సర్పంచ్ భారతి భిక్షపతి ముదిరాజుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ శాసనసభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి విచ్చేసి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ భవనాలకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అందులో భాగంగానే ఈ భవనం నేటి వరకు పూర్తి కావడంతో నేడు ఈ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు రమణగౌడ్, శ్రీశైలం యాదవ్, ఆంజనేయులు, నాగేశ్వరరావు, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ, ఎందుకంటే కొత్తగా ఫామ్ అయినటువంటి గ్రామ పంచాయతీ భవనాలు లేవు కాబట్టి వాటన్నిటి కూడా భవనాలు ఇవ్వాలని ఆలోచనతోని ఉపాధి హామీ పథకం కింద 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పనులు జరుగుతూ ఈరోజు మరి ఈ యొక్క భవనాన్ని మనము ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇది రావడం వల్ల ఏంటంటే పాపం సెక్రటరీ గారు, సర్పంచ్ లేదా ఎంపీటీసీ గారు కూడా ఎక్కడో కూర్చొనే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇది భవనం అందుబాటులోకి రావడం వల్ల గ్రామ పంచాయత్ సెక్రటరీ ఇక్కడ కూర్చోవడం, రేపు వచ్చేటువంటి సర్పంచ్లో కూడా మరి ఇక్కడ స్థానాన్ని కలుగుతుంది. ప్రజలకు సంబంధించి ఏ సమస్యలు కూడా గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి వారి యొక్క సమస్యను పరిష్కరించడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తాను. మరి ఈరోజు ఇంకా చాలా భవనాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి హామీ పథకం కింద శాంక్షన్ అయినా కూడా పనులు సరిగా జరుగుతలేవు. మరి ప్రభుత్వం నుంచి బిల్స్ రాకపోవడం వల్ల మరి కట్టాలను ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో కొంత నిరుత్సాహపరిచినట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే మరి ఈ యొక్క బిల్డింగ్స్కి సంబంధించి ఏవైతే గతంలో శాంక్షన్ చేయడం జరిగిందో పనులు మధ్యలో ఉన్నాయో కొన్ని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దంతాంపల్లి కంప్లీట్ అయిపోయింది, వడ్డేపల్లి కంప్లీట్ అయిపోయింది, ఇలా చాలా కంప్లీట్ అయిపోయింది. కానీ దానికి నిధులు రాకపోవడం వల్ల అందుబాటులోకి తెలియని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇమీడియట్గా నిధులు కేటాయించి వాటిని కంప్లీట్ అయిన వాటిని అవసరం చేసే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే బయట అడుగుతూ ఉన్నారు, మాకు కొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఒక ఆమె అడిగింది. అదేవిధంగా 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నారు కదా బిడ్డ, మరి ఇంకా ఎందుకు వస్తలేవని చెప్పేసి ఇంకొక పెద్ద మనిషి అడుగుతూ ఉన్నారు. సో అప్పుడు ఇచ్చినటువంటి హామీలు తొందరగా కంప్లీట్ చేయాలని, ఇప్పుడు ఉన్నటువంటి మన ఏదైతే మన ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిబంధనలు తొలగించాలని. ఎందుకంటే 60 గజాల్లోనే ఇండ్లు ఇస్తామంటున్నారు. దానివల్ల గ్రామాల్లో 60 గజాల్లో కట్టుకోలేనటువంటి పరిస్థితి ఇంకొంచెం ఎక్కువైతే లబ్ధిదారులకు లాభం అవుతుంది. కాబట్టి దాన్ని కూడా నిబంధనలు తొలగించి మరి వాళ్ళకి 5 లక్షలు మీరు ఇస్తామన్నటువంటి గతంలో ఇచ్చినట్టు 5 లక్షల రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళకి ఇంకా కొన్ని కలేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, బాగుంటుంది. ఎందుకంటే మేము కట్టుకున్నవి కొన్ని మాకు వస్తలేవు అని చెప్పేసి కొంతమంది, ఇంకా ఈ 60 గజాల నిబంధన పెట్టడం వల్ల మేము కట్టుకోలేకపోతున్నామని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి ఆ నిబంధనలన్నీ కూడా సంబంధించిన వాళ్ళు ఓపికతో సహకరించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి తప్ప గ్రామాల రాజకీయాలను చేసుకుంటూ పోతే మరి అభివృద్ధి గుండు పడుతుంది. కాబట్టి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ గ్రామాల సెక్రటరీలో కూడా చాలా ఇబ్బంది ఉంది. ఈరోజు గ్రామంలో చెత్త ట్రాక్టర్లు నడిపేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటికి డీజిల్ పైసలు లేకపోవడం వల్ల వాళ్ళు కొంతవరకు పెట్టుకున్నారు. గతంలో ఉన్నటువంటి సర్పంచ్లు కూడా కొంతమంది ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించి వాళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా తెచ్చిపెట్టేది. తర్వాత ఇప్పుడు సెక్రటరీలు కూడా తెస్తున్నారు, పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా బిల్స్ రిలీజ్ చేయాలా, ఈ ట్రాక్టర్లు నడిపించి చెత్త చెదారం లేకుండా. ఎందుకంటే అప్పుడు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామాలన్నీ కూడా నందనవనంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు ఆ